వినిపించినాయి. పాపం ఆవిడ అనలేదు కానీ నాకు చెప్తున్నాను, నాకు వినిపించినాయి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్, ఒక భారతదేశ పౌరుడిగా నీకు పార్టీ పెట్టే హక్కు ఉంది, కానీ నీ పార్టీ విధి విధానాలు చెప్పబోయే ముందు తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్న. అరే, నేను ప్రేమించే తెలంగాణ ప్రజలకి, నేను ప్రేమించే తెలంగాణ అభిమానులకి క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం, మీకు సంబంధం లేదు. అమ్మా, మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా. అమ్మా కవిత తల్లి, నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి. నేను నీ బాధని, నీ వేదనని అర్థం చేసుకున్నానమ్మా. ఒక అన్నయ్యగా నీ బాధను అర్థం చేసుకున్నాను. అంతేకాదమ్మా, మీ అన్నయ్య, అసలు అన్నయ్య తారక రామారావు గారి ఆవేశాన్ని, మీ భావావేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ఒక అన్నయ్యగా నాకు అది అర్థమైంది, ఆ బాధ. అమ్మ, కొద్ది నెలల క్రిందటే ఒక సంఘాల నుంచి ఒక నాయకుడు నా దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయన కూడా తెలంగాణ ఆయనే. నా మనసులో ఉన్నాయని మీరు అలా చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. నేను దాచుకొని ఎవరా నన్ను? చాలా కోపం వస్తుంది అది. మీరు ఇలా ఎంత గుట్టుగా రాజకీయాలు చేద్దామంటే మీరు అందరిలో బయటికి తీసుకొస్తే ఎట్లనే? ఎలా? ప్లీజ్ అమ్మా, తెలంగాణ జాగృతి సంస్థ అని పెట్టారు, చాలా విరాళాలు స్వీకరించారు అని చెప్పారు. అమెరికాలో ఉండే నా తెలంగాణ మిత్రులు కూడా నాకు చెప్పారు, అరే కళ్యాణ్ మేము కూడా పంపించామని చెప్పేవాళ్ళు నాకు. అమ్మ, నాకు మీరు ఆ డబ్బులు ఏం చేశారు, ఎలా ఖర్చు పెట్టారు, ఉద్యమ సమయంలో ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయి, ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి, ఫ్యూచర్లో ఆ డబ్బులతో మీరు ఏం చేయబోతారో అన్న విషయం నాకు కాదమ్మా, తెలంగాణ ప్రజా సంఘాల నాయకులు మీరు చెప్పాల్సి వస్తుంది. అమ్మా, నువ్వు నన్ను తిట్టే పని పెట్టుకో తల్లి. ఎందుకంటే రేపు నుంచి మీ అన్నయ్య గారు, మీ నాన్నగారు నన్ను తిడతారు, మీ మామయ్య గారు కూడా. కానీ మీరు మటుకు తీసుకున్న డబ్బుకి అకౌంట్లో చూపించే పనిలో ఉండండి. నన్ను తిట్టినా, నా గురించి ఎలాంటి వార్తలు రాసినా కానీ, నాకు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాను. నాకు ఈ ప్రశాంతమైన జీవితాన్ని వదులుకొని నేను ఎందుకు వచ్చానంటే, చిన్నప్పటి నుంచి చెప్పాను, మా నాన్న ఒక ఎస్ఐ అని. నెలవారీ జీవితాలు ఉన్నాయి. కరెక్ట్ ఆఖరి వారంలో డబ్బులు ఉండవు, ఒక 5-6 రోజులు మా ఇంట్లో. ఒకసారి నన్ను స్కూల్లో బయట నిలబెట్టేవాళ్ళు, అరే ఇంకా ఫీజు కట్టలేదని. అప్పుడు ఇంకా అన్న యాక్టర్ కాదు. తర్వాత ఇంట్లో ఇబ్బందులు చూసేవాడిని, బయట అన్నీ నేను చాలా మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం తాలూకు ఎలాంటి కష్టాలు పడుతుందో నేను చూశాను. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఆ బాధలు అవన్నీ ఉండి ఏదైనా చేయగలను అనుకున్నప్పుడు ఆ బాధలు ఇవన్నీ చూసి ఏదైనా నేను కూడా సమాజానికి ఏదైనా చేయగలను అనుకునేవాడిని, సంతోషంగా ఉండగలను అనుకునేవాడిని. ఎందుకంటే కొన్ని ఎఫర్ట్ చేయలేము. ఒకసారి చదువులు కావచ్చు, ఒకసారి స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు, చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కాకపోతే అవన్నీ ఏంటంటే ఆకలితోటి అలమటించే సమస్యలు కాదు, కానీ పోటీ ప్రపంచానికి ఇమ్మడలేని సమస్యలు, అందుకోలేని సమస్యలు. ముందుగా రాజకీయాల గురించి చెప్పాలంటే, రాజకీయ నాయకులు మొదటి మెట్టు అంటే ముందుగా వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి,
తర్వాతే ప్రజల అభివృద్ధి అయినప్పుడు డెవలప్మెంట్ రెండో స్థానంలో ఉంటుంది. దానికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ప్రతిసారి మనం రోజువారీ పేపర్లో రాజకీయ నాయకులు చేసి చూస్తుంటే ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది. నేను ఉదాహరణకి భీమరావు వాడ గొడవ అయింది 5 సంవత్సరాల క్రితం. ఇందిరా పార్క్ నేను మాట్లాడింది. అదేంటంటే అది కాంగ్రెస్ బిల్డింగ్ ఉంది వెనకాల, గాంధీ భవన్ వెనకాల కొన్ని దశాబ్దాలుగా అక్కడే ఉంటున్నారు జనం, పిల్లలు పాపలు 3 తరాలుగా ఉంటున్నారు. నాకు ఎందుకు అంత కోపం వచ్చిందంటే నేను లోపలికి వెళ్ళి చూశాను. చూస్తే